మనకి సూర్యునికి వందనాలు. రోజు మన అంశం అపవాది గురించి చూస్తున్నాం. ఈరోజు యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నారు. చాలు. ఇక్కడ అపవాది గురించి చెప్పబడింది. బైబిల్లో అపవాది ఎక్కడెక్కడ కనబడింది అంటే ఆదిలో కనబడింది. ఆది కాండంలో అపవాది ఎవరిని మోసం చేసింది? ఎవరిని మోసం చేసింది? ఆ పండు తిన వేళ మీకు జ్ఞానం వస్తున్నది. జ్ఞానం వచ్చింది. అది నీరు నేత్రం బ్రతుకుదురు అన్నది. ఇంకేమన్నా మంచి చెడులు తెలుస్తాయండి. అపవాది చేసి మోసం. ఈ లోకంలో అపవాది ఎంతో మంది ఉన్నారు, అపవాది మాట్లాడిన వాళ్ళు. కానీ అపవాది నడిపించలేడు, మోసం చేయగలడు. అపవాదిని నమ్మకండి. అంటే మనకి రెండు మనస్సాక్షులు ఉంటాయి. అపవాది దేవుడిది. విన్నారా? ఒక పని చేసినప్పుడు ఒకవైపు పని చేయమంటాడు, ఇంకో చోట వద్దంటాడు. అంటే రెండు మాటలు వినపడతాయి. అపవాది ఎక్కడ లేదు, ఆకాశం చుట్టూ తిరుగుతుంది. ఆకాశం ఎవరిని వినూతమని చూస్తుంది. బైబిల్ చెప్తుంది అపవాది దురాశ నెరవేర్చేవారు నిశ్చయంగా పాలవుతురు. దేవుడు ఒక మాట అంటాడు, నేనే వెలుగు అంటున్నాడు యేసు. నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు. అపవాది చీకటి వెలుగు గ్రహించలేము. ఎవరైతే దేవుడు సంబంధించిన మాటలు మాట్లాడతారో, ఎవరైతే దేవుడు సంబంధించిన క్రియలు చేస్తారో వాడు దేవుడి సంబంధి. అపవాది మాటలు మాట్లాడుతూ తన దుష్క్రియలను నెరవేర్చుకుంటూ పోయే వాళ్ళు జీవితం చీకటి. అంటే వాడు అపవాది సంబంధి. బైబిల్ చెప్తుంది దేవుడు అక్కడే లోకంలో ఎవరు లేరు. అపవాది ఆత్మలో మోసపుచ్చుకొని వస్తుంది. ఇక్కడ ఏసి అంటున్నాడు, మీరు అపవాది సంబంధులు. ఎందుకంటే అపవాది దురాశనాలు నెరవేర్చుతున్నారు. యోబు జీవితం చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో చెప్పబడింది అపవాది శోధకుడు. ఏదైనా చేయగలడు, అపవాది చెప్పగలడు. యోబు జీవితంలో ఏం జరిగింది? తన కుటుంబాన్ని కోల్పోయారు. అది దేవుడి పరీక్ష. అపవాది పరీక్ష అది. ఎప్పుడైతే యోబు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తి కూడా పోగొట్టుకున్నాడు. సమస్తము కోల్పోయారు అపవాది ద్వారా. అపవాది ఏం చేసిందంటే తన కుటుంబాన్ని నాశనం చేసింది, తన పిల్లల్ని చంపివేసింది. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను, మీరు పోగొట్టుకుని మళ్ళీ ఇస్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే అపవాది సమస్తము నాశనం చేసిందో తర్వాత దేవుడు వెంటనే కదిలి మూడింతలు ఆశీర్వదించాడు యోబుని. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం తెలుసుకుంటే అపవాది శోధకుడు. మీ చుట్టూ గోడలు కడతాడు, అబద్ధాన్ని ప్రచారం చేస్తాడు, అబద్ధాన్ని నమ్ముచు మోసపుస్తూ వచ్చుచున్నాడు. ఎవరి ముందులువా ఎవరు చంపదు అని చూస్తుంది అపవాది. ఇంకోటి చెప్పంటే అపవాది చంపగలదు. అంటే మనం ఎలా నడవాలంటే వెలుగులో నడవాలి. వేసంటే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు. అపవాది నమ్మే వారు నిత్య నరకంలో ఉంటారు, నమ్మని వారి పరలోక రాజ్యంలో ఉంటారు. రెండే మార్గాలు ఈ లోకంలో. ఒక నరకపు మార్గం, పరలోక మార్గం. కానీ అందులో ప్రవేశించేది విశాల మార్గం, నరక మార్గం ప్రవేశిస్తారు, సన్న మార్గం ప్రవేశించరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన దొరుకుతున్నాయి, అక్కడ ఇష్టమైన పనులు దొరుకుతున్నాయి, తన కోరికలు తీర్చుకుంటున్నారు. కానీ దేవుడు మాటలు కావచ్చు, దేవుడు పని కావచ్చు వదిలిపెట్టి వాళ్ళు ఇష్టానుసారమైన జీవితం చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది దేవుడే దేవుడు ఏసది మన కోసం మంత్రించి. ఎప్పుడైతే ఆదాము తప్పిపోయారు అపవాది వల్ల, ఏసన్నాడు నేను వచ్చి సులువు మోసి మిమ్మల్ని కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ ఆది కాలంలో చెప్పబడింది ఏసు వస్తాడని. ఆయన వచ్చి నేను తొక్కును. అంటే అలానే జరిగింది. సిలువ పడి అపవాది తొక్కేస్తాడు ఆయన. హల్లెలూయా. అపవాది తొక్కేస్తాడు దేవుడు. మన పరలోక రాజ్యం మార్గం సిద్ధమైంది. ఇంతకుముందు అందరు ధర్మశాస్త్రంలో బతికేవారు.
మీ మధ్యలో ఉన్నారు తోడేళ్ళు. అపవాది తోడే లాంటిది. కాపరి తన గొర్రెను కాపాడును. ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా కాపాడుతాడు. మరి ఎలా కనిపెట్టాలి ఈ లోకంలో? ఎవరు గొర్రె, ఎవరు చేయగలరు ఈ పని అంటే యేసు ఒకడే చేసి చూపించాడు. నేను గొర్రెను మంచి కాపాడిని, మిమ్మల్ని కాపాడుతాను. మీరు ఎంత దూరం వెళ్ళి మిమ్మల్ని కాపాడవాడు కొనగడు నిద్రపోడు. హల్లెలూయా. మా క్రూరముఖమైన అపవాది ఏం చేసిద్ది అంటే చంపేసిద్ది మనల్ని, అనుమానం పెట్టింది, మోసం చేసిద్ది, చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంది, దేవుడు వైపు తిరగకుండా ఈ లోకం వైపు తిప్పుతుంది. మనం జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యం చదవాలి. ఇదే మన ధరించుకోవాల్సినవి, ఇవే మనం ధరించుకోవాలి. రోజు అపవాది గద్దె చేసి సింహం తిరుగుతున్నాడు, కానీ మన దేవుడు యోధ సింహం. హల్లెలూయా. మనం కాపాడవాడు, కునుకొడు, నిద్రపోడు. అపవాది ఏం చేసిందంటే పట్టించింది యేసుని. ఇస్రాయేలు వాళ్ళ దూరం అపవాది అంటే అపవాది అప్పుడే మన మధ్య జరుగుతుంది. మనం ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో ఈ లోకాన్ని జయిస్తాం. హల్లెలూయా. అపవాదిని ఎదిరించి లోకాన్ని జయించాలి. ఈ ఎదురుందా అపవాది సంబంధులు ఎప్పటికీ పరలోకం చేయాలని చెప్తుంది. వెలుగు సంబంధులు కాదు. ఇక్కడ యేసును శోధించారు, కానీ యేసు నిలబడి అబ్రహాము కన్నా ముందున్న వాడు నేనన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ఎప్పుడు అసలు ఆది నుండే యేసు వస్తున్నాడు, అపవాది అప్పుడు నుండే వస్తుంది. మన దగ్గర జరిగిన ఒక యుద్ధం, మీరు రక్షణ పొందారా, అపవాది మీ వైపు తిరుగుతారు. ఎందుకంటే మనం వెలుగు సంబంధంలో అపవాదికి వెలుగు కనపడతా ఉంది. మనం ఏం చేయాలి? వెలుగు సంబంధంలో బతకాలి. హల్లెలూయా. ఆయన జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండను, ఆ వెలుగు చీకటి ప్రకాశించున్నది. అంటే మన జీవం ఉందా, జీవ క్రియలు చేస్తున్నామా ఆలోచించుకోవాలి. మనం జీవక్రియలు లేని వాళ్ళ వెలుగు సంబంధి కాదు. వాళ్ళ జీవం ఉండదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఇష్టం ఉండదు. ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది తోడే మన మధ్యనే ఉన్నారు, మనం చెడగొట్టచ్చు, పాడు చేయొచ్చు, ఇష్టానుసారం చేయడం కలిగిస్తూ ఉన్నారు. అంటే ఒకటి వినండి, ఈ రోజు ఇంతకు చేశారా మనకు బయట చేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటే నేను రక్తం ఇచ్చుకోనుకున్నా మిమ్మల్ని, మీరు యేసు సంబంధులు. ఇంతవరకు చేసి ఉంటాం, ఎంతవరకు ఇష్టమైన సార్ జీవితం అక్కడికి జరగకూడదు. ఎందుకంటే ఒక రోజు దేవుడు ఉంచుంటారు, అపవాది మీ వైపు నరకంలో ఉంటుంది. నువ్వు దేవుడి వైపు ఉండాలి. ఒకరోజు యేసు రానే ఉన్నాడు. భూలోకం మంది తెలుసుకుంటారు. గొర్రె కాపరి మనం వింటున్నాడు. మనం ఈ దేవుడు ఏది మనం చెప్పే మాటలు వినాలంటే మనం గ్రహించగల ఆ మాట నిజమా పడ్డామని. ఎవరు చెప్పిన మాట వినకూడదు. బయట నుండి కావచ్చు, వేరే వైపు వచ్చిన వాళ్ళ మాటలు వినకూడదు మనం. ఎందుకంటే మన కాపరి యేసు. ఎప్పుడైతే మనం తప్పిపోయాం, మళ్ళీ యేసు ఎదుక్కుంటూ మన కోసం వస్తాడు లోకానికి. హల్లెలూయా. మనం మళ్ళీ మీ జీవితం వచ్చి అడుగుతాడు, మా ఇంట్లోకి రాగలనాడు. ఒక చోట ఏమైందంటే యేసు మందిరం దగ్గరకు ఆవరణ దగ్గరకు వచ్చాడు యేసు. అప్పుడు ఏమైందంటే జనాలు కొనుచూ తిరుగుచూ ఆర్చూ ఉన్నారంట అక్కడ. అంటే ఈ పట్ల కొంచెం అమ్ముచూ ఉన్నారు అక్కడ మందిరం దగ్గర. అప్పుడు ఏమైందంటే యేసు కోపం వచ్చి రూకలు చెల్లించి పావురాలను వదిలిపెట్టి గొర్రెలను అన్ని తరివేసి, ఇది నా ఇల్లు, మీరు ఎందుకు పాడు చేయించున్నారు అన్నాడు వాళ్ళతో. వ్యాపారస్తులుగా మార్చకండి, ఇది నా ఇల్లు అంటున్నాడు ఆయన. ఇక్కడ మనం కూడా అలానే ఉన్నాం. అపవాది చేసిన కార్యాలు చేస్తున్నాం, అపవాది నమ్ముతున్నాం. కానీ దేవుడు కోపం వచ్చిన ఒక రోజు మీ పరిస్థితిని మారుస్తాడు. మీ శ్రమల నుండి కాపాడు. అపవాదం చేసిన పనులు, అపవాదం చెప్పిన మాటలు వింటే మన జీవితం పాడైపోతుంది. సృష్టికర్త సృష్టిని కాపాడగలను, అపవాది కాపాడలేదు మనల్ని. ఎప్పుడైతే యేసు రూకలు మార్చి పడేస్తారో, వాటిని తరివేశారో,
ఏంటంటే మనం కూడా మందిరం లాంటి వాళ్ళం. మన మందిరం, మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి ముందు. ఎప్పుడైతే మన మందిరం పాడైపోయిందో, వ్యవసాయం జీవితం కలిగి ఉన్నామో, అప్పుడు దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చినట్టు మనం ఏమవుతాం? మనం నిమిషం కూడా బ్రతకలేము. యేసు ఎలా మనకు దగ్గరకు వచ్చాడంటే పరలోకం నుండి దిగి వచ్చి మన కోసం మరణించి మనం కొనుక్కున్నాడు. ఆయన మనం ఒకటే. మన పరలోక సంబంధుడు. పరలోక సంబంధమైన మాటలు మాట్లాడును, భూలోకమైన మాటలు మాట్లాడును. అంటే యేసు మన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. మన ఇష్టాచార జీవితమైన వదిలేసి దేవుడి చిత్తమైన జీవితం వైపు వెళ్ళాలి. మనల్ని యేసు కొనుక్కున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. యేసు అంటాడు, మీరు మిమ్మల్ని తిట్టినట్లయితే రెండు తిట్టినట్టు, మిమ్మల్ని చంపినట్లయితే వాళ్ళు నన్ను చంపినట్లు అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే మన దేవుడు పిల్లలం. మన కాపురం మాట వినాలి కానీ వేరే వాళ్ళ మాటలు వినకూడదు. బైబిల్ చెప్తుంది, యేసు నిజమైన దేవుడు, అందరికీ కాపాలి. నాకు లేమీ కలగదు అంటే లేమీ ఉండదు దేవుడి దగ్గర ఉంటే. కొంతమంది అనుకుంటారు ఈ లోపల సమృద్ధి ఉంది, ఈ లోపల సంతోషం ఉంది, ఈ లోపల నెమ్మది ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఒకటి లేదు, రక్షణ లేదు. వాళ్ళకి మార్గం తెలియదు. వాళ్ళు ఎన్నో శ్రమలు పడుతున్నారు. ఇంకా యేసు అంటాడు, మీ భారం మోయేవాడు నేను, ఏ భారం మోస్తాను నువ్వు వెంబడించుడి అంటాడు. హల్లెలూయా. అంటే ఈ అపవాది ఎలాంటిదంటే మన పనిని తీసుకుంటుంది, శోధిస్తుంది, పడేస్తుంది. ఇంకా చెప్పండి, సంసోను దగ్గరికి ఉన్నాం. సంసోను గీతం ఏమైందా? ఢిల్లీలో చెట్లు పడింది, ఇరుక్కున్నాడు ఫిలిస్తీన్ల దగ్గర, శత్రువుల దగ్గర చెడు పనిచేసి. యేసు అన్నాడు, పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. ఆ పరిశుద్ధాత్మను మాట్లాడతాడు మన మధ్య వచ్చి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, చర్చికి వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు, దగ్గరగా అంటూనే ఉంటాడు. పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను తిరస్కరిస్తామో అప్పుడు మనం పాడిపోయినట్టు, దేవుడు పాడిపోయినట్టు. చిన్న కొడుకు కథ చూడండి. పొట్టు తిని బతికాడు చిన్న కొడుకు, దేవుడు వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి. కానీ దేవుడు అంటే ఎంత దూరమైన వెళ్ళండి, ఎన్ని మాటలు మీరు ఎప్పుడైతే దాని కోసం మిమ్మల్ని చేర్చుకుంటాను. హల్లెలూయా. మీరు ఎంత దూరం వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకుంటాను. తప్పైన కుమారుడు కూడా అంతే, తెప్పిపోయి పందిపుట్టు తినే పరిస్థితికి వచ్చాడు. అయినా తండ్రి ప్రేమించాడు. అంటే దేవుడు మనం ప్రేమిస్తాడు. అపవాది చెప్పే అబద్ధాలన్నీ మనం దారి తప్పించేవి. మన సాక్షులు నమ్మండి, బైబిల్ చదువుతూ ప్రార్థన చేయండి, మన కుటుంబానికి అగ్నికంచె వేయండి. ఇది ఆఖరి దినాలు, అందుకు అపవాది రేస్ అవుతుంది, అంటే పైకి అవుతుంది. ఎప్పుడైతే సంసోను ఢిల్లీలో మాట విన్నాడో అప్పుడే కృంగిపోయాడు. ఆయన కృషించిపోయాడు, లోకం వైపు తిరిగాడు. ఢిల్లీలో మాట విన్నారు, కానీ ఫిలిస్తీన్లు పట్టుకొని తన ఇష్టమైన పనులు చేయించుకున్నారు. అంటే సంసోను దేవుడు నమ్మిన వాడు, నా తీరు చేయబడిన వాడు. సంసోను ఉండకూడదు. ఎప్పటికప్పుడు నిజం, సత్యం మన మనస్సాక్షి చెబుతుంది. ఈ లోకం వైపు తిరగకూడదు. ఈ లోకం వైపు తిరిగి సిలైపోతున్నారు. మోసే జీవితం నాశనం అయిపోయింది. శత్రుల చేతిలో పడ్డాడు. శత్రుల చేతిలో పడగని వారు ఇష్టాచారంగా విగ్రహించారు, తిట్టారు, నవ్వారు, కళ్ళు పీకేశారు. అంటే అపవాది ఇలాంటిది. నమ్మకండి అపవాదిని. ఎలా కనిపెట్టాలంటే దేవుడు మాటలు మనం దేవుడు మాటలు మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు మాటను గ్రహించాలి. అపవాది మాటను గ్రహించినా దాన్ని వదిలిపెట్టేయాలి. మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. గొర్రెలు మంచి కాపురి యేసు, మరి ఎవరు లేరు ఈ లోకంలో. ఈ లోకం ఎవరిని వెంబడించకండి, యేసుని వెంబడించండి. ఈ లోకం చెప్తుంది, ఈ లోకం ఎంతో సంతోషం ఆనందం ఉంది, కానీ దేవుడు శ్రమలు పడినాను. దేవుడు అంటాడు, పరలోకంలో మీ సంతోషం నేను ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. మనం దేని